చీరలు ఆరేసిన కాడికి చాలే గాని పీడికి రా. ఎవరిని ఆడోడు అంటాను, ఆడోళ్ళు బట్టలు ఆరేసినంత మాత్రం ఆడోడు అవుతారా? అంటే నువ్వు మొగనువా? అంటే నువ్వు ఆడదానని ఒప్పుకున్నావు కదా. ఆడోడా 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 అంటే నువ్వు మొగోనివి. మొగోడా 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 అయినా పొద్దెరగని బుచ్చప్పుడు పొద్దు పొద్దుగాలనే వచ్చినట్టు ఇటొచ్చినవేంది? ఏం పని నీకు? ఎందుకు వచ్చినా రాత్రి అంతా కళ్ళకి వచ్చినావు, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చిన. అమ్మ తోడే ముసలోని దసరా పండుగ అట్లనే అయ్యాలా? ఎట్లున్నది? మంచిగా ఉన్నదా? స్వర్గంలో తేలినట్టున్నది. కాసేపు ఆగు, గాల్లో తేలినట్టుంటది. ఇప్పటిదాకా నరాలు లేపినట్లు లేపి పటక్కున వండబెట్టినావు. అమ్మతోడు గోడ మీద పిడకబడ్డట్టే గింత దెబ్బ పడ్డది మా బావ చెంప మీద. ఏమిటి నేను నా అక్కనే కొట్టలే, నా రెండో అక్క నువ్వేమన్నా? అవునరా, నేను నీ రెండో అక్కనే. ఈ చీపురు కట్ట సిపాయి ఏడ దొరకడని భావం చేసుకుందాం అని వచ్చినావు. నువ్వు ఇంకరా అగో మా బావని చేసుకుంటావా? నాకు రెండో అక్క అవుతావా? అవునరా, మీ బావ బల్లంత బలవంతుడు అవుతుంది, అందుకే ఇంకొక కావాలట. నువ్వు కూడా చేసుకుంటావు మరి? మీ బావ పెద్ద బలాలు లేడు మరి. నువ్వు ఇట్రా. అత్త ఎప్పుడు అనుకుంటాను, ఎవరిని కొడతానవే? ఇట్టాపురం పైలవాన్ని త్వర కొడితే ఇన్ని దత్తావు, ఆడిదాను అనుకుంటానా? నన్ను కొడతావా నువ్వు? బావా చూడు బావ ఇట్ట కొడతాను. ఎచ్చిన బాబు వాడేమో కథలు పడతాడు, నువ్వేమో అక్క కావాలి రెండో పిల్లం కావాలంటాను. పైసలు తీసుకొని ఎన్ని రోజులు అవుతుందిరా? ఇక ఇయ్యవా నాకు? ఒక 4 రోజులు టైం ఇస్తే నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఏంది 4 రోజులు? అట్లా ఎన్ని పోయినాయి? ఈసారి ఖచ్చితంగా ఇస్తా. 4 రోజుల్లో నీ పైసలు నీకు ఇచ్చేస్తా. 4 రోజులు ఏం లేదు, నాకు ఇలా కావాలంతే. ఎక్కడైనా ఇచ్చేది ఇచ్చులేదు ఏందని నా మౌన్ పైసలు ఎందుకు ఇస్తావు? ఎందుకు ఇచ్చినట్టు తీసుకోప్పుడు తెలియదా? మనం మీరు నాకు ఇయ్యద్దా? నా మౌన్ ఉంచుకుందాం అనే ఉద్దేశంతోనే ఇచ్చినావు కదా నువ్వు పైసలు. పిచ్చి మొక్కదానా ఏం మాట్లాడతానవే? నాకు తెలుసురా, దాన్ని ఉంచుకుందామని నువ్వు దాని దగ్గర పైసలు తీసుకున్నావు, నాకు తెలుసు. అదే ఏందిరా నీ పిల్లని అట్లా మాట్లాడుతాందేమో. దానికి పిచ్చి లేచినట్టు దాన్ని మాటలు పట్టించుకో. నువ్వు నా మౌన్కి ఇచ్చినవే, నువ్వు దేనికి ఇస్తావు నా పర్మిషన్ లేకుండా? నేను నాకు కూడా నా మౌన్ నువ్వు పైసలు ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావంటారు? నువ్వు దానికి పైసలు ఇస్తా మంచి కూడా చెప్తానా? నాకు అది సంబంధం ఇయ్యాలి. ఇయ్యపోయినావు అనుకో నీ పీక నరుకుతా. అర్థమైతుందా? బావ గల్ల పడతాను. ఇది గల్లనా? నన్ను అందరు కొడతాను. రేయ్ ఇంకొక 4 రోజులలో పైసలే లేదనుకో నీ పీక నరుకుతా. ఖచ్చితంగా ఇచ్చేస్తా. అయినా నీ దగ్గర పైసలు లేవంటే నేను నమ్మరా? రేయ్ నీ దగ్గర పైసలు ఉంటాయి చూడరా. నిజంగా నా దగ్గర పైసలు నీ దగ్గర ఉంటాయి. పైసలు లేవు. వీడు ఎక్కడ పెడతానో నాకు తెలుసు కానీ అక్కడ చూడు. చూడరా మన దగ్గర ఉంటాయి. లేవు. ఉన్నాయా? తీ. అంత వాసన వస్తేనే మళ్ళొత్తా మొత్తం క్లియర్ చేయాలి. అర్థమైతుందా? దారా ఏందక్క ఒకటే నవరెత్తాను బరనట్టు నాకు కొన్ని పెట్టచ్చు కదా? అడగొచ్చు కదా అటు. అయితే కానీ నీకు ఇంత పైసా పిచ్చేందుకు అక్క? ఓ పిచ్చోడా, నా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి మీ బావ నాతో ఉన్నాడు. అదంతా ఎందుకు? నా దగ్గర పైసలు చూసే కదా నువ్వు నా దగ్గర ఉండేది, లేకపోతే నువ్వు ఉంటావా? ఇయ్యాల రేపు పైసలుకున్న విలువ మనుషులకు కూడా ఉంటలేదు. పైసలు ఉంటేనే రా అంత మంచిగా ఉంటది, లేకపోతే కుక్కలు కూడా దేకో తెలుసా? అందుకే నా బావ నేను దగ్గరాడు. అవక్క నువ్వు అడుగుతూ చెప్తావు అక్క? అడుగు చెప్తా. ఇప్పటివరకు ఎవరికైనా సాయం చేసినావు అక్క? సాయం చేసిన కాబట్టే కదరా నేను గీడున్నది. దెబ్బ తగులుతానే కదా ఆయింట్మెంట్ పెట్టుకునేది. పైసలు సాయం చేసినప్పుడేరా పైసా విలువ తెలిసేది. అందుకే ఏమన్నా పెట్టుకొని ఇయ్యాలి. ఉత్తికిచ్చిరనుకో ఇచ్చిన పైసలు మళ్ళీ రావు తెలుసా? అందుకే నా అక్క పేపర్ పెట్టుకుని మరి పైసలు ఇస్తావు. అయితే మరి శంకర్ గారి దగ్గర పంపా ఫస్ట్ పైసలు అడగరాదా? నిజమే, చాలా రోజులు అవుతా. ఈ భార్గవాలు ఫోన్ చేస్తున్నారు, ఇంకా ఫోన్ చేస్తారు. తాళాలకన్నా పోవాలి, పొట్టు పడదాలే. అమ్మ తోడు ఇదొస్తుందా?
ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? శంకర్ లేడా? శంకర ఇప్పుడే ఆట ఆడాడు వీడు. మీరెవరు? నీ మొగున్నాడు. సరేలేగా నీ మొగుడు ఎప్పుడు వస్తాడు? నువ్వు వీరు ఇప్పుడే వస్తాడు. ఏంటిది? అంటే పని వీడు కదా, ఇప్పుడు తెలియదు. సరే సరేలే, ఇంటికి వచ్చినాక తొందర రమ్మని చెప్పమ్మా నీ మొగుడిని. రమ్మంట. అబ్బా ఏమున్నావు మట్టుడు మీద గాడి తగినవా నాకు. కళ్ళు కూడా ఉన్నాయి. ఏయ్ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తాను. యూ స్టూపిడ్. నిన్ను ఒకటి అడగచ్చా? అడుగు, కానీ ఏదైనా ఇంట్లో బయట రా మరి ఇంట్లో కూడా. నువ్వు వచ్చిన పని ఏంది? నువ్వు చేసే కథ ఏంది? నీ మొగుడు పైసలు ఇవ్వాలి. 4 రోజులు నీ మొగుడు పైసలు ఇవ్వలేదనుకో, ఇంటికి వచ్చి ఇజ్జత్ ఆనందిస్తాం. వాళ్ళు అర్థమవుతుందా? సరే నువ్వు రారా చెప్తా. మా ఆయన రాగానే అమ్మతో ఒక గంట సేపు. అబ్బా గంటలు చెప్తావురా? నిన్ను అడుగు ఇస్తే నాకు ఉడుములాగా అనిపిస్తుంది. ఏం చెప్తావురా నువ్వు? అరే ఏం కరువుగాను ఉన్నావురా. చెట్టు క్షీరగడ్డ కూడా ఇచ్చిపెట్టేటట్టు లేవు కాదురా. మనిషివేనా నువ్వేమన్నా? ఒక్క 5 నిమిషాలు అటు ఇటు అయ్యేది ఉంటే అమ్మతో మొగోన్నైనా కూడా నా జీవితాన్ని ఆగని నింపు. నడు 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 నడు. నువ్వు వాడు శ్రీకాడే మన పిల్లం కాదు. నువ్వు ఉన్నాడు వాడు ఆన్యుడు. వాడు చూసావా? నన్ను ఎంత చేసినారు ఆడదనుకోని ఇంకేదో చేద్దాం. నన్ను అవి కూర్చుంటే ఆశ తీసుకొని 4 రోజుల మొత్తం ఇచ్చేద్దాపో. కొడుకా నేను బొంద పెడతా నీ ఇంట్లో. సరేపో. మంది పిల్లలుగా పడుకుంటా. అమ్మో పొట్టు పొట్టు చంపింది కదా ఇది. అమ్మా ఇది ఎట్లయినా చేసి దీని దగ్గరున్న నా పేపర్లు తెచ్చుకోవాలి, లేకపోతే ఇది నన్ను చంపుతుంది. ఎక్కడ నీ సంగతి తగ్గుతాను. అరే దాని ముందు నువ్వు అంత పెద్ద ఎత్తులు కొట్టడం అవసరమారా? అది పెద్ద రౌడీ రాని. పైసలు ఇచ్చడే కాదు, పైసలు ఇవ్వకపోతే తోలు తీస్తుంది. నువ్వు దాని ముందే తొడగొట్టి ఫైల్ బాన్ని ఆమాన్ని అని చెప్తాను. ఇంకా నయ్యం శక్తిమాన్ అని చెప్పలేదు. ఇంకోసారి దాని జోలికి పోయినావు అనుకో, నిన్ను కోసి ముక్కలు ముక్కలు చెప్తుంది. అర్థమైందా? నాకు తెలియదు అరా దాని గురించి. నోరు మూసుకొని ఉండొచ్చు కదా. ఎవరు రమ్మన్నారా నేను? అనుభవించు. అరే విజయ్గా, అరే శంకర్గా, నువ్వెందుకు ఇట్లా వచ్చినావు? నువ్వు మంచిగా తడబట్టేసుకొని చల్లా అన్నావు కదరా. అరే ఆ చిట్టీలో వెన్నెలా రోజు రోజుకు మరి ఘోరం చేస్తాందిరా. నిన్ను కూడా కొట్టిందారా? పొట్టుడు కాదురా, పొట్టు పొట్టు కొట్టింది. జర అయ్యేది ఉంటే దాని తమ్ముని వల్ల ఆ తర్వాత కానీ అమ్మ మస్తు కొట్టిందిరా. అరే ఏదో ఒకటి ఇయ్యాలరా. అరే అవునరా, నిజంగానే పొద్దున మా ఇంటికి వచ్చి నా పిల్ల ముందు కూడా నన్ను కూడా కొట్టిందిరా. ఇగో వీడు వద్దురా అంటే దాని ముందే బాగా ఎత్తులు కొట్టిండు. వీడిని బాగా దన్నింది. దాని గురించి తెలుసు కదరా, అది పెద్ద రౌడీ రాని అంటే వీడు ఇంటి లేడు. అరే మన పేపర్లు దాని దగ్గర ఉన్నాయని దిగుడుతాందిరా. గా పేపర్లు గిన మనం దొంగతనం చేసి మనం తెచ్చుకున్నాం అనుకో, అది మనల్ని ఏం మీకదు. అది ఊళ్ళో ఇబ్బంది దగ్గర పోయినా కూడా ప్రూఫ్ ఉండదు, ఏముండదు. దాని పేపర్లు దొంగతనం చేద్దాం రాలరా. అరే దాని ఇంట్లో వాళ్ళు ఫైల్ మాలి ఉంటారా? ఏం కాదురా, ఎట్లైనా తెచ్చుకుందాం. లేకపోయింది అనుకో మనకు సావే అవుతుంది. నా మాట నేనున్నా రా. నిజంగా అంతేంటవా? అంతే. సరే పోదప్పా. రారా.
ఏం చేస్తారురా? పేపర్లు వేస్తాను ఓహో, దొరికినాయా మళ్ళా? చూస్తాను కింద చూడు, కింద కిందనా? అరే కింద చూడరా, ఆ, కింద. కిందనా? ఆ, ఆ, అరే ఈ కవర్లు ఉంటే వచ్చురా. నేను ఇయ్యాల మరి పేపర్లు గంతసేపు ఎందుకు వెతుకుడు? ఇయ్యాలా? ఇయ్యాల నా ఇంట్లోకి వచ్చి